పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. ఆటోలో సీక్రెట్ అరను అమర్చి 32 కేజీల అంటే 20 లక్షలు విలువ చేసే గంజాయిని తరలిస్తున్న ఆటోను పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చిన్నయ్యపాలెం వద్ద ఎస్ఐ రామారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి తనిఖీల్లో భాగంగా ఒక ఆటో అనుమానాస్పదంగా వెళ్తోంది. చాలా వెయిట్తో వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అందులో మాత్రం ప్రయాణికులు లేరు. సో తనిఖీ చేసి చూస్తే స్పెషల్గా ఆటో రూఫ్లో ఒక అర లాంటిది అమర్చి దాంట్లో ఏఓబి నుండి కొనుగోలు చేసినటువంటి గంజాయిని అల్లూరి జిల్లా మీదుగా తుని వరకు తరలిస్తున్నాడు. ఈ క్రమంలోనే గొలుగొండ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. సో ఇప్పటి వరకు మనం చాలా వరకు చూస్తున్నాం. ఆటో డ్రైవర్స్ అంటే ఒక రకమైన సానుభూతి ఉంటుంది. ఎందుకంటే ఎండనగా వాననగా కుటుంబ పోషణ కోసం వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు కావచ్చు. ఒక 2-3 ప్రయాణికులు ఉంటే చాలు, చక్కగా ఆ రోజుకి తీసుకెళ్ళొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు అనే ఆలోచనతో ఉంటారు జనరల్గా. కానీ కొంతమంది అడ్డంగా సంపాదించాలని వాళ్ళ అవసరాలు ఏవైనా కావచ్చు, ఇదంతా తప్పే కదా. సో పూర్తిగా ఇప్పుడు ఆటో సీజ్ చేశారు. 20 లక్షలు విలువ చేసే గంజాయిని పట్టుకోవడంతో పాటు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఉన్న మరో 2 పరారీలో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అతని మొబైల్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇంతకుముందు మనం చూసాం, ఈ ఏఓబి నుంచి కొనుగోలు చేసినటువంటి గంజాయి ఏదైతే ఉందో చెక్ పోస్టులను దాటించి వేరే ప్రాంతాలకి కొరియర్ల ద్వారా అమ్మేస్తున్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే మరొక వీళ్ళలో థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఎక్కువ మొత్తానికి అమ్మటం కావచ్చు, వీళ్ళు ఎక్కువ మొత్తం తీసుకొని ఒక చోట నుంచి మరొక చోటకి ట్రాన్స్పోర్ట్ చేసే లీడ్ తీసుకోవడం కావచ్చు. ఇట్లాంటివి చాలా వరకు చేస్తారు. బట్ ఈ గంజాయి మత్తు వల్ల ఎన్ని జీవితాలు చిన్న భిన్నమైపోతున్నాయో మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. అనేక రకాల షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కూడా పోలీసులు పబ్లిక్కి అవేర్నెస్ కల్పించి, మరీ ముఖ్యంగా యువతకి అవేర్నెస్ కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా వరకు మనం కొంతమంది ఫీడ్బ్యాక్స్ కూడా చూస్తున్నాం. వాళ్ళలో ఒక రియలైజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం కోల్పోయారో కూడా అర్థమవుతూ మీడియా ద్వారా మరికొంతమందికి అవగాహన కల్పించి ఈ రొంపిలోనికి అంటే ఈ గంజాయి మత్తులోనికి వెళ్లకుండా చేసే ప్రయత్నాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా కొంతమంది కేటుగాళ్ళు పోలీసుల కళ్ళు గప్పి ఇలా అక్రమంగా అడ్డంగా సంపాదించాలని దుర్బుద్ధితో గంజాయిని తరలిస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరు విజువల్స్లో చూస్తే వెరీ క్లియర్గా ఒక ఆటో ఏదైతే AP31TC0658 నెంబర్ కలిగినటువంటి ఆటో ప్రయాణికులతో లేదు, కానీ అది వెళ్తూ ఉంది. ఎందుకో ఒక రకమైన స్మెల్ పోలీసులు పసిగట్టేస్తారు, మనం కాకపోయినా కానీ. సో ఒక స్పెషల్ అరలాంటిది అమర్చి అందులో ప్యాకింగ్ చేసి ఉన్నటువంటి 32 కేజీలు అంటే 32 ప్యాకెట్స్ అందులో దొరకడం జరిగింది. వీటి విలువ అయితే 20 లక్షల వరకు. ఇది కేవలం మార్కెట్ విలువ. అదే బయట ప్రైవేట్ మార్కెట్ విలువ అయితే దీని రెట్టింపు ఉంటుంది దీని కాస్ట్. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ పట్టుకున్నారు లేకపోతే దొరికిపోయారు అనేది పక్కన పడితే ఈ గంజాయి వల్ల ఎంత అనర్థాలు జరుగుతున్నాయనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ప్రత్యేకంగా ఈ గంజా మత్తుకు అలవాటు పడిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా మారిపోతుంది, వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళు వ్యవహరించే విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా రకాలుగా కొంత అవేర్నెస్ కల్పిస్తూ చిన్న చిన్న నమూనాలు లాంటివి తయారు చేసి ఎగ్జిబిట్ చేస్తూ అంటే ప్రాక్టికల్గా చెప్పే ప్రయత్నం కూడా పోలీసులు చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున నిఘా కొనసాగుతోంది. గాంజా సేవించిన, గాంజా తరలిస్తూ పట్టుబడిన పదే వాళ్ళపై కేసులు ఫైల్ అవుతూ ఉన్నా కూడా సివియర్గా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. వాళ్ళ లైసెన్స్లు రద్దు చేస్తాం, ఇట్లాంటివి కూడా కఠినమైన ఆంక్షలు పెడుతున్నప్పటికీ కూడా ఇంకా ఇలాంటి అడ్డగోలు రవాణాలు కొనసాగుతూనే ఉంటున్నాయి.